నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ రమేష్ విద్య. ఒకవైపు ఎస్సీ వర్గీకరణ గురించి పోరాడుతున్న వర్గం ఓవైపు, ఇది కాదు రాజ్యాంగబద్ధంగా కావాలి వర్గీకరణ అని పోరాడేది ఇంకో వర్గం ఓవైపు. అయితే ఈ రెండు ఒకే దళిత సమాజంలో రెండు వర్గాలుగా చీలిపోయి కొట్లాడుతున్న సమయంలో పార్లమెంటు సాక్షిగా హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్పై ఒక వ్యాఖ్యలు చేసి ఉన్నారు. అది దుమారం రేపింది, అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ దళిత సామాజిక వర్గాలు కొట్లాడుతూ ఉంటే అటు రాజ్యాంగానికి ఏమైనా ముప్పు కలిగించే ఆ, ఏదైనా ప్లాన్ జరుగుతోందా, ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయడం, సాక్షాత్తు హోంమంత్రి ఆ వ్యాఖ్యలు చేయడం ఏంటి అనే చర్చ కూడా నడుస్తూ ఉంది. అయితే దీని మీద ఏంటి ఒక విశ్లేషణ మనం చేసుకుందాం. మనతో పాటు ప్రొఫెసర్ కంచా ఐలయ్య గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయన్ని అడిగి తెలుసుకుందాం ఏంటి ఎట్టుపోతుంది, అటు దళిత సామాజిక వర్గాన్ని చీలుస్తున్నది ఎవరు, వైరం కలిగిస్తున్నది ఎవరు, అటు అంబేద్కర్ మీద చేసిన వ్యాఖ్యలకు ఆంతర్యం ఏముంటుంది అనేది కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఇటీవల హోంమంత్రి అంబేద్కర్ మీద చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి, కానీ వాళ్ళు ఎక్కడ రెగ్రెట్ ఫీల్ అయినట్టు కూడా కనిపించట్లేదు. అంటే బీజేపీ నిజంగా ఇటేమో వర్గీకరణకు కూడా మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళతోన బీజేపీ ఒక సపోర్ట్గా నిలిచి, అలాగే అటు పార్లమెంట్లో సాక్షాత్తు హోంమంత్రి అంబేద్కర్ మీద వ్యాఖ్యలు చేయడం, ఇటు దళిత సామాజిక వర్గంలో చీలికలు రావడం ఏంటి, దీని అంతా ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏమైనా కుట్ర జరుగుతుందా? ఒకటి, హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ మీద చేసిన వ్యాఖ్య మొత్తము భారత రాజ్యాంగాన్ని రాసి ఈ దేశంలో ప్రజాస్వామ్యము నిలబడి ఉండడానికి మూల దైవమైన అంబేద్కర్ను ముందు ఆయన పెద్ద లెక్కలోడు గాడు అనే పద్ధతిలో అంబేద్కర్ 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 అంటారు. అదే దేవుడు అంటే మీరంతా స్వర్గం పోయేది. నేననేది ఏంటి అంటే, అమిత్ షా స్వర్గము ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరు పోరు. అమిత్ షా తర్వాత మోహన్ భగవత్ స్వర్గం. వాళ్ళు ఇప్పటివరకు స్వర్గం అనే ఆలోచన వచ్చిన దగ్గర నుంచి వీళ్ళని ఎవరిని దాంట్లోకి రానియలే. ఇక్కడనే కలిసి తిననోళ్ళు, ఇక్కడనే గుళ్ళకు రానియనోళ్ళు, ఇక్కడనే వాళ్ళని పూజారులుగా కానియనోళ్ళు స్వర్గంలో ఎట్లా కలిసి ఉంటారు? కనుక ఈ దేశం ఎస్సీ ఎస్టీ బీసీ స్వర్గాన్ని అంబేద్కర్ 1956లో ఓపెన్ చేసిండు. మనకు స్వర్గం ఉన్నది, అది ఆయన స్వర్గమే పోతాం మనం. వీళ్ళు అంబేద్కర్ ఇప్పుడు మన అందరి దేవుడు అయ్యాడు. వాళ్ళ ఒక్క ద్విజులు అంటారు వాళ్ళు తప్ప శూద్రులకు కూడా ఆయనే దిక్కు. ఎందుకంటే వాళ్ళు పోవాలనుకున్నా అక్కడ రానియరే వాళ్ళు. అది మేజర్ సమస్య. రెండోది, అసలు అంబేద్కర్ను పార్లమెంటులోనే అంత తక్కువ చేసి చూడడానికి గల కారణం ఏంటి అంటే, 2024లో రాజ్యాంగ రక్షణ పోరాటం పేరుతో ప్రతిపక్షాలు నిలబడ్డాయి. ఓకే. ఆ ప్రతిపక్షాలు నిలబడడం వల్ల వీళ్ళ సీట్లు తగ్గినాయి. రిజర్వేషను 50% పైకి తీసుకుపోతామనే అంశం, రాజ్యాంగ రక్షణ. రాహుల్ గాంధీ వీళ్ళు రాజ్యాంగం పట్టుకొని తిరగడం, దాని మీద ఆయనకు చాలా కోపం ఉంది. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ ఎన్నికల్లో 400కు దగ్గర వస్తే ఈ రాజ్యాంగాన్ని మార్చవచ్చు అనేది వాళ్ళకు ఒక ఆలోచన. అది ఆగిపోయింది. ఇప్పుడు ఇక ముందు సాధ్యం కాదు. ఎందుకంటే ఈ రాజ్యాంగం పట్ల అవగాహన చాలా పెరిగింది మొన్నటి ఎన్నికలు. ఇది అంబేద్కర్ ఇష్యూ అనేది ఒక్క ఎస్సీల ఇష్యూ కాదు, ఓకే. కేవలము దళితుల సమస్య కాదు. అంబేద్కరు మొత్తము దళితులకు, ఆదివాసులకు, శూద్రులకు, ఇవాళ అగ్ర కులాలు కూడా ఇక్కడ ప్రజాస్వామ్యం ఉండడానికి ఆయన కారకుడు. ఒకవేళ ఆయనే ఈ రాజ్యాంగాన్ని రాసి ఉండకపోతే పాకిస్తాన్ లాగా మన దగ్గర కూడా నియంతృత్వం వచ్చేది, ఒక మతానికో దేనికో. లేదా చైనా లాగా ఒక కమ్యూనిస్ట్ కంట్రీగానైనా మారిపోయేది. అది శ్రామిక వర్గ నియంతృత్వం వచ్చేది. లేదా వ్యక్తి పూజతో హిట్లర్ లాగా ఒక నియంత ఎదిగేవాడు. ఇటువంటి ప్రక్రియలో అంబేద్కరు
దాన్ని మొత్తం ప్రపంచ జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఒక రాజ్యాంగం రాసి అది 75 ఏళ్ళు నిలబడేటట్టుగా చేశాడు. దాన్ని ఇంతకుముందు అంతగా గుర్తించినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు గుర్తించింది. ఆయన ప్రకటన తర్వాత కాంగ్రెస్ నాయకులంతా రాహుల్ గాంధీ, ప్రియాంకతో పాటు తర్వాత డిఎంకే, ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీ వాళ్ళంతా అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని రాజ్యం పార్లమెంట్ ముందు పోరాటం చేయాల్సి వచ్చింది. ఊరేగింపులు తీశారు, బ్లూ షర్ట్స్ వేసుకున్నారు, బ్లూ చీరలు కట్టుకున్నారు. ఇది ఒక మార్పు. కనుక నేను అనేది ఏంటి అంటే అమిత్ షా కానీ బీజేపీ కానీ అంబేద్కర్ స్టేచర్ను తక్కువ అంచనా వేశారు. అంబేద్కర్ స్టేచరు దేవుని దశకు ఎదిగింది. అక్కడి నుంచి ముందు అంబేద్కర్ ఇలా ఎవరికి తెలియని దశలో, నేను విద్యార్థి దశలో ఆయన మాకు తెలియదు. నేను శూద్ర షెపర్డ్ కమ్యూనిటీలో పుట్టాను. యూనివర్సిటీలో కూడా మేము ఆయనను చదవలే, పెద్ద లెక్కలోడు కాదనుకున్నాం. కారంచేడు పోరాటం జరుగుతున్నప్పుడు ఒక దళితులే ఆయన పట్టుకొని తిరిగారు. ఇవాళ నేనెందుకు ఆయన మా దేవుడు అంటున్నాను? ఎందుకంటున్నానంటే మార్క్సిజం చేయని పని ఆయన చేశాడు. శ్రామిక వర్గ నియంతృత్వాన్ని కూడా ఆయన ఆపేశాడు. కానీ ఇక్కడి నుంచి అది వాళ్ళు రామ మందిరం కట్టుకున్నారు. రేపు అంబేద్కర్ విహార్ లేదా మందిరం ఎక్కడ మధ్యప్రదేశ్లో మహూల్ దగ్గర ఒక పెద్ద టెంపుల్ ఆయన గట్టి, అక్కడ పెద్ద ఎయిర్పోర్ట్ వచ్చి ప్రపంచం ఆయన దగ్గరికి వచ్చి రాజ్యాంగము ప్రేయర్ గ్రంథంగా, బుద్ధ అండ్ ధమ్మ ప్రేయర్ గ్రంథంగా, ఆయన పుస్తకాలు ఒక ప్రార్థనా గ్రంథాలుగా మారే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. కనుక అమిత్ షా ఒక రకంగా అట్లాంటి ప్రకటన చేసి మనకు మేలు చేశాడు. అంబేద్కరు ఇప్పుడు స్టాచ్యూల దగ్గర ఆగాడు. జై భీమ్, జై శ్రీరామ్, ఈ రెండిటికి మధ్య గీత ఏర్పడ్డది. ఇప్పుడు జై భీమ్ అని కాంగ్రెస్ కూడా అంటున్నది, రాహుల్ గాంధీ అంటున్నాడు, ప్రియాంక గాంధీ. ఎప్పుడన్నా విన్నామా? వాళ్ళు కేవలము నెహ్రూ, గాంధీ వీళ్ళ అక్కడ ఉండేది. ఇప్పుడు జై భీమ్ మొదలైంది. కనుక నా దృష్టిలో అమిత్ షా మనందరికీ మేలు చేశాడు. అయితే సార్, ఇక్కడ ఓ వైపు ఎస్సీ వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణ కావాలని చెప్పేసి మందకృష్ణ మాదిగా అటు బీజేపీ సపోర్ట్ కూడా తీసుకున్నాడు. అయితే ఇక్కడ మాల సామాజిక వర్గం కావచ్చు, మాదిగలు కావచ్చు, వీళ్ళందరూ ఒకరికొకరు మాటలు అనుకోవడం కానీ, ఇది అయ్యే పని కాదని ఒకరు, లేదు మాకు కావాలి మమ్మల్ని దోచుకుంటారని ఒకరు. అసలు ఏం జరుగుతోంది దళిత సామాజిక వర్గంలో ఉన్న మొత్తం? ఎందుకంటే 59 కలిపి ఉపకులాలు కావచ్చు, అన్నీ కలిపి ఉన్నాయి. అసలు ఏం చేయబోతుంది? అటు కేంద్రం ఇచ్చినట్టే ఇస్తుంది, కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయట్లేదని చెప్పేసి వీళ్ళ వాదన. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు చేయాలంటున్నారు? ఇప్పుడు కాస్ట్ సెన్సెస్ లెక్కలు వచ్చినాక. ఆ కాస్ట్ సెన్సెస్ లెక్కలు వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంటు కేవలం తెలంగాణ రాష్ట్రం ఎస్సీల వర్గీకరణకు చేసింది కాదు, అది దేశం మొత్తం సబ్ కులాలకు వచ్చిన జడ్జిమెంట్. అది ఎవరి సపోర్ట్తో వచ్చింది? కేంద్ర ప్రభుత్వం వాదనతో వచ్చింది. కనుక దేశం మొత్తం మీద అమలు చేయాల్సిందే. కానీ రేపు కాస్ట్ సెన్సెస్ వచ్చిన తర్వాత ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం సాధ్యం కాదు, చేసినా అది ఉండదు. రేపు మాలామాదిగలు డివిజన్ చేస్తారు, మరి లంబాడ, కోయ, గోండుల ఎస్టీది అది కూడా చేయాలిగా. తర్వాత బీసీలది అది కూడా ఇక్కడ చేస్తారు. మరి యూపీఎస్సీలో కేంద్ర ప్రభుత్వంలో ఎవరు చేయాలి? అంటే కృష్ణమాదిగా ఇక్కడ ఎస్సీ వర్గీకరణ కావాలంటాడు, ఇక్కడ రిజర్వేషన్ పెరగాలంటాడు. కేంద్ర ప్రభుత్వంలో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరు కావాలి? మరి మాదిగలు కావద్దా?
అక్కడ ఎందుకు అడుగుతలేవు? కనుక నేను అనేది ఏంటంటే అట్లా చేయడం సాధ్యం కాదు. అన్ని కులాలు కలిసి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి వచ్చే 2025 కులగణనలో కులాల లెక్కలు తీయమని, వర్గీకరణకు రూల్స్ ఫ్రేమ్ చేయమని కేంద్రం మీద ఒత్తిడి చేయాలి. అది తప్ప ఇంకో వేరే మార్గం లేదు. తెలంగాణ ప్రభుత్వం చేయలేదు. అయితే సార్ ఇది ఓ వైపేమో మాల సామాజిక వర్గము చెయ్యండి కానీ ఆర్టికల్ 341 ఫాలో కావండి అని చెప్పేసి వీళ్ళు అంటారు. మాకు అదంతా అవసరం లేదు, మాకు రాజ్యాంగబద్ధంగానే కావాలని మాదిగ సామాజిక వర్గం కొట్లాడుతూ ఉన్నది. అసలు ఏంటి 341? ఎవరన్నా 341 341 ప్రకారం అట్లా చేయడం కుదరది. ఏ లెక్కల ప్రకారం చేయమంటున్నారు అంటే ఎంత ఉన్నది ఇప్పుడు? మాదిగ జనాభా ఎంత, మాల జనాభా ఎంత? ఏది లెక్కలేవి? ఎట్లా చేయమని లెక్కలు తేలకుండా ఎట్లా చేస్తారా? అప్పుడేమో మాదిగలు 7%, మాలలు 6% అని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసి, ఇప్పుడు దేని ప్రకారం చేస్తారు? ఇప్పుడు వచ్చే కాస్ట్ సెన్సెస్ ప్రకారం అంటున్నారు. అది అట్లా అవి చేసినా కూడా అది నిలబడదు. కేంద్రంలో ఉన్న సెన్సెస్ కమిషనర్ చేసిన లెక్కలే సుప్రీంకోర్టు స్క్రూటినీకి నిలుస్తాయి, మిగతాయి నిలవాయి. కనుక చెయ్యడం అనేది సాధ్యం కాదు. అందరు కలిసి కేంద్రం మీద కొట్లాడడం, అది చేయడం నాకు అంగీకారమే. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నేను ఒప్పుకుంటా, ఎందుకంటే సబ్ కాస్ట్లో న్యాయం జరగాలి. కానీ అక్కడ ముందు జరిగి వాళ్ళు రూల్స్ ఫ్రేమ్ చేసి రాష్ట్రాలకు ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి కింద రాష్ట్రాలని చేయాల్సి, ఒకటే చేయదు, అన్ని రాష్ట్రాలు చేయాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.